వెళ్దాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఏంటి పరిస్థితి? నల్గొండ జిల్లాలో ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది? శంకరి, పోలింగ్ సమయం 1 గంట ముగిసే వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 85 నుంచి 90% లోపల పోలింగ్ శాతం నమోదైనట్లయితే మనకు సమాచారంతో ఉంది. ఇంకా అధికారికంగా వెలువడించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 28 మండలాలకు సంబంధించి 585 గ్రామ పంచాయతీలు, 4782 వార్డు మెంబర్లకు సంబంధించి ఈరోజు పోలింగ్ అయితే జరిగింది. మొత్తంగా దాదాపుగా పోలింగ్ సమయానికి మొదటి నుంచి కూడా అయిపోయేంత వరకు కూడా భారీగా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 గ్రామ పంచాయతీలు, 816 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే సర్పంచ్లకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో 10,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి 12,000 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లోనే కౌంటింగ్ అనే ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. మొదటగా సర్పంచ్ సంబంధించినటువంటి పింక్, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి వైట్ పేపర్లు అన్ని కూడా 25 చొప్పున బండిల్ కట్టి చెప్పి మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ తో మొదలుపెట్టి ఇక్కడే సర్పంచ్ అభ్యర్థి, తర్వాత వార్డు మెంబర్ సంబంధించిన వెల్లడిస్తే తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉండబోతుంది. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఎల్లమ్మగూడెం పంచాయతీ ఉన్నాం. ఇక్కడ ఎలాంటి ఫలితం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ చిన్న గ్రామ పంచాయతీలో ఎట్లాంటి ఫలితం వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఇది చిన్న ప్రశాంతమైన గ్రామ పంచాయతీ అయినప్పటికీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు కావాలని చెప్పి ఇక్కడ మా పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసి ఈ గ్రామాన్ని మొత్తం కూడా ఎంతో ఇక్కడ మీరు ఊహించని విధంగా భారీ ఎత్తున ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా వాతావరణంలో పోలింగ్ అయితే ముగిసింది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మేజర్ గ్రామ పంచాయతీలు నార్కట్పల్లి, అదేవిధంగా కట్టంగూరు, అదేవిధంగా తిప్పర్తి మండలాల్లో సాయంత్రం పొద్దుపోయేంత వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవి.